భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. సాయంత్రం 7 గంటలకు పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఈ సమావేశం జరగనుంది. పార్టీ బలోపేతం, జెన్జీపై ఫోకస్ తదితర అంశాలపై బీజేపీ ఆఫీస్ బేరర్స్కు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. కొత్తగా నియమించిన జాతీయ పదాధికారులతో ఢిల్లీలో తొలిసారి సమావేశమయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నద్ధత, సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించడంపై చర్చించారు. అలాగే కార్యవర్గ సమావేశంలో వందే మాతరం తీర్మానం ఆమోదించింది బీజేపీ. 2 చరణాలే ఆలపించాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించింది. మరోవైపు ప్రధాని, ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపైన కూడా సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై నూతన కార్యవర్గ సభ్యులతో ప్రత్యేక వర్క్షాప్ కూడా నిర్వహించారు. అయితే పేపర్ లీక్ నిరసనలు, కేంద్రానికి వ్యతిరేకంగా యువత ఉద్యమ బాట పట్టడం తదితర ఘటనల నేపథ్యంలో జెన్జీపై బీజేపీ ఫోకస్ పెట్టింది. నవతరాన్ని ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం జెన్జీ టీంను ఏర్పాటు చేశారు బీజేపీ చీఫ్ నితిన్ నవీన్. ఆయనతో పాటుగా స్మృతి ఇరానీ, వినోద్ తావడేతో పాటుగా గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష సాంఘ్వి ఇందులో సభ్యులుగా ఉంటారు. యువ ఓటర్లను బీజేపీ వైపు మళ్లించేందుకు జెన్జీ టీం ప్రత్యేక సదస్సులు నిర్వహించనుంది. బీజేపీ నూతన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.